చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? మరలా నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని నువ్వు గట్టిగా పిలిచిన ఆయన రాడు. అర్థమవుతుందండి? నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని నువ్వు 100 సార్లు కాదు, శరీరాన్ని బ్లేడుతో కోసుకొని రక్కేసుకుని పేక కోసుకున్నా రాడాయన. ఎందుకంటే ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణుడే తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మరలా వస్తాడు. అర్థమవుతుంది? నువ్వు పిలిస్తే రాడాయన, నేను పిలిస్తే రాడాయన. యేసుక్రీస్తు అంటాడు, మరలా నువ్వు ఎప్పుడు వస్తావని శిష్యులు అడిగితే, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవి, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. మీ పని ఏంటి? సువార్త చెప్పడమే మీ పని. ప్రతి ఒక్కరికి సువార్తను అందించడమే మన పని.